సూర్యాపేటలో సంచలనం రేపిన బంగారం చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 60 లక్షల విలువైన 550 గ్రాముల బంగారు ఆభరణాలు 92,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 21న సాయి సంతోష్ జ్యువెలరీ షాప్లో నేపాల్, వెస్ట్ బెంగాల్ కు చెందిన గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ నరసింహ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నేరస్తులను పట్టుకున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఒక మహిళను ఇప్పటికే అరెస్టు చేయగా ఇప్పుడు A4 నిందితుడు మాలిక్, A6 నిందితుడు అమర్ భాట్లను కోల్కతాలో పట్టుకున్నామని జిల్లా ఎస్పీ నరసింహ తెలియజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత నెల 21వ తేదీ జ్యువెలరీ షాప్ లో జరిగినటువంటి దొంగతనం సంబంధించి ఏదైతే కట్టర్స్ తోటి కట్ చేసి గోడను కూలగొట్టి అందు లోపల ఉన్నటువంటి షట్టర్ ని బ్రేక్ చేసి 2.5 kgs వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ ని మరి కొంత నగదుని దొంగతనం చేసినటువంటి కేసుని A7 యశోద అనేటువంటి లేడీని అరెస్ట్ చేసి 14 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. ఈ నేరంలో డైరెక్ట్ గా 5 అఫెండర్స్ ఇన్వాల్వ్ అయినట్టు, ఒక 2 అఫెండర్స్ ప్లానింగ్ లో గాని రెక్కీలో గాని పార్టిసిపేట్ అయినట్టు మనకు నిర్ధారణ కావడం జరిగింది. A4 ఎవరైతే ఉన్నారో మాలిక్ మొల్లా అనేటువంటి అతన్ని మనం అప్రహెండ్ చేసుకోవడం జరిగింది. తదుపరి విచారణ చేస్తే ఆయన పొజిషన్ లో నుంచి 554 గ్రాములు మనకు బంగారం, దాదాపు 60 లక్షల వర్తున్నటువంటి బంగారం, ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ రిమాండ్ కి పంపి తదుపరి మనం కస్టడీలోకి తీసుకొని మనం దర్యాప్తు సాగిస్తామని ఈ సందర్భంగా మనం తెలియజేయడం జరుగుతుంది.